రెండు డాక్యుమెంట్స్ చూసినారు. ఒకటి రాజకీయ పరంగా అవకాశాలు ఎట్లా కొల్లగొట్టుకుపోయారు ఒక వర్గమని, రెండోది జ్యుడిషియరీ వ్యవస్థలో ఎట్లా సెటిల్ అయ్యారు వీళ్ళందరూ అనేది రెండు అంశాలను మీ ముందు చూసారు. సో అందులో నిన్న జ్యుడిషియరీ వ్యవస్థ అయితే, మొన్ననేమో పాలిటిక్స్. ఇక రేపు మరొక బాంబు మీ ముందుకు తెస్తాం. ఎప్పటి వరకు తెస్తామంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీల లెక్కలు తేల్చే వరకు, గ్రామాన ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారని చెప్పే వరకు ఇవన్నీ చేస్తూనే ఉంటాం. ఎంతటి దుర్మార్గం అంటే మొత్తం భారతదేశంలోనే మొదటిసారిగా కర్ణాటక ప్రభుత్వం 2015లో కులగణన చేసింది. సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో కులగణన చేసి ఇప్పటి వరకు లెక్కలు బయటపెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అక్కడ ఉంది. లెక్కలు బయటపెట్టలే ఇప్పటిదాకా. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు బీసీ సామాజిక వర్గం నుంచి, ఇంకా కొంతమంది మంత్రులు ఈ లెక్కలు బయట పెట్టాలని క్యాబినెట్లో మొన్న నోటు పెడితే పెట్టడానికి వీల్లేదని చెప్పి డీకే శివకుమార్ ఇటువంటి అప్పర్ క్యాస్టులంతా లేచి లొల్లిపెట్టి వెళ్ళిపోయారట. ఇంకో ఇది కాంగ్రెస్ పార్టీ కథ. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించినటువంటి కులగణన సర్వే లెక్కలు ఇప్పటిదాకా రాలే బయటికి. వీళ్ళు దేశానికి ఆదర్శవంతమైనటువంటి కులగణన చేస్తున్నాం ఈడ అని చెప్పి ఈడ డాంబికాలు కొట్టిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి ఈ రెండు రాష్ట్రాల్లో జరిగినటువంటి, ఇక్కడనేమో తెలంగాణ కులగణన లెక్కలు అవకతవకలు, అక్కడనేమో చేసిన లెక్కలు బయట పెట్టే పరిస్థితి లేదు. ఇక్కడనేమో అప్పర్ క్యాస్ట్ ముఖ్యమంత్రి, అక్కడనేమో బీసీ ముఖ్యమంత్రి ఉండి బీసీ ముఖ్యమంత్రిని బెదిరింపులకు గురి చేస్తా ఉండి డీకే శివకుమార్. ఎప్పుడైతే కులగణన నివేదిక బయట పెట్టబోతా ఉన్నామనేటువంటి మాట సిద్ధరామయ్య గారు చెప్పారు, వెంటనే డీకే శివకుమార్ గారు బీజేపీతో టచ్లోకి పోయిండు, ప్రభుత్వాన్ని కూలగొడుతురు అనేటువంటి చర్చకు తీసుకొచ్చినాడికి. అంటే వాళ్ళకి ఎంత కుట్ర చూడుర్రి, ఇన్ని రకాలైనటువంటి కుట్రలు ఉంటాయి. బీసీ ముఖ్యమంత్రి ఉన్నా వాళ్ళు డామినేట్ చేసి బెదిరిస్తారు, నీ ముఖ్యమంత్రి పదవి పోతుందని. ఇక్కడున్న ముఖ్యమంత్రి ఏమో బీసీలు ఏం కుట్ర పీక్కుని నేను ఇట్లే చేస్తాను రేవంత్ రెడ్డి అంటాడు. ఇది కాంగ్రెస్ పార్టీ కులగణన పైన వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచనకు ఇక్కడ జరుగుతున్న ఇంప్లిమెంట్కు పరిస్థితి చూడండి. ఇంత ఘోరం ఉంటుంది ఆయనన్న. మీరు మా లెక్కలు ఎట్లాగో చెప్తలేరు, అందుకే మీ లెక్కలు చెప్దామనే మీ లెక్కలు ఎంటబడ్డం. అత్యంత దుర్మార్గంగా ఈ వ్యవహారం చేస్తూ ఉన్నారు. నిన్న నాగర్ కర్నూలు కేంద్రంలో బీసీ ఉద్యోగస్తులు, టీచర్లు, ఎంప్లాయీస్, ఆర్టీసీ అందరూ వచ్చి సమావేశం పెట్టి మన వాటా ఏందో తేల్చుకోవాల్సిందే, సావో రేవో అనేటువంటి నినాదాన్ని ఇలా అందరూ బయటికి ఎత్తుకుంటా ఉన్నారు. అంటే ముఖ్యమంత్రి గారు ఆంధ్ర పాలకులు తెలంగాణ రాష్ట్రాన్ని వదిలిపెట్టి పోవడానికి ఇష్టం లేక ఎన్ని రకాల కుట్రలు కుతంత్రాలు చేసిరో, వాళ్ళ కుట్రలు కుతంత్రాల ముంగట నీది చిన్నది చాలా. దాన్నే ఆ కుట్రలను కుతంత్రాలనే తెలంగాణ గడ్డ ఛేదించింది. నీ కుట్రలు చాలా చిన్నవి. ఏం ఆదర్శవంతమైనదో చెప్పు నాకు. ఏ గ్రామంలో ఎంతమంది కులం వాళ్ళు ఉన్నారని చెప్పినవా? క్లారిటీ లేదా? పోనీ సర్వేనన్నా పూర్తిగా చేసినవా? చేయలేదే. మరి మీకెక్కడిది ఇది ఈ బీసీల గురించి మాట్లాడేటువంటి హక్కు, నైతిక హక్కు రేవంత్ రెడ్డి గారికి లేదు. ఈ కులగణన సర్వేలో ఫెయిల్ అయిపోయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే రాజీనామా చేయాలి. ఈ మెజార్టీ ప్రజల ఆకాంక్షను విరుద్ధంగా వ్యవహరించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే రాజీనామా చేస్తే మంచిది. ఇక జాలు, నీ పరిపాలన జాలు అనేటువంటి పరిస్థితికి వచ్చింది. మమ్మల్ని మెజార్టీ ప్రజలం, బిగ్ క్లాస్ వాళ్ళం, బీసీలం, ఇక్కడ బిగ్ క్లాస్ వాళ్ళం, మాకు అవకాశాలు రావద్దని నువ్వు ఇన్ని కుట్రలు చేస్తూ ఉంటే మరి నీకు అవకాశం ఎందుకు ఉండాలి ముఖ్యమంత్రిగా కూర్చోవడానికి? నువ్వు దిగిపో. కాంగ్రెస్ పార్టీకి అధినాయకత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రేవంత్ రెడ్డిని వెంటనే తీసేసి బీసీ ముఖ్యమంత్రిని పెట్టాలి. బీసీ ముఖ్యమంత్రిని పెట్టితేనే కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి నిరూపించుకున్నట్టు అవుతుంది. లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఇవి చివరి ఎన్నికలు అవుతాయి. చివరి ఎన్నికలు ఆల్రెడీ అయినాయి. ఏ గ్రామంలో చూసినా ఎవడు చేతుల ఓ ముద్ద పెట్టే పరిస్థితిలో లేడు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో బొక్క బోర్ల పడు తప్పది.
ముఖ్యమంత్రి గారి పర్ఫార్మెన్స్ 16 నెలల ఎరకైన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎందుకు కూరుకుంటా ఉంది? 2023 డిసెంబర్ 7 తారీఖు నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ దాని తర్వాత 6 నెలలకు వచ్చిన ఎంపీ ఎన్నికల్లో బొక్కబోర్ల పడ్డది. 17 స్థానాలలో సగం స్థానాలను కూడా సాధించలేకపోయింది. దాని తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేనొక్కరిని గెలిపించిన కాంగ్రెస్ పార్టీని ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వీళ్ళందరూ కలిసి ఓడగొట్టాలని చూస్తే ఈయనపై ప్రచారం చేస్తే ఉన్న 2 ఎమ్మెల్సీలు బీకిని. సో ఈయన పర్ఫార్మెన్స్ ఏందో పక్కాగా బయటికి వచ్చిన తర్వాత, ఈయన ముఖ్యమంత్రికి అన్ఫిట్ అని అర్థమైన తర్వాత ఇంకా ఎందుకు విస్మరిస్తూ ఉన్నారు ఈ అంశాన్ని కాంగ్రెస్ అధిష్టానం? మా బీసీ ప్రజలకు ఇచ్చినటువంటి హక్కులను నెరవేర్చకుండా ఇక మేము నోటిఫికేషన్లు వేస్తాం, బీసీల సావుర్రి మేము ఆడ తీర్మానం చేసి కాగితం బయట వారేసినాం అని చెప్తా అంటే చూస్తూ ఊరుకోవడానికి బీసీలు ఏమన్నా చేతులు కట్టుకొని కూర్చురా? నీ కుర్చీ గుంజేస్తాం బీసీలం. 42% రిజర్వేషన్ అమలు చేయకుండా నీవు నోటిఫికేషన్లకు పోయినా, స్థానిక సంస్థల ఎన్నికలకు పోయినా గ్రామాన తరిమి కొడతారు బీసీలంతా. ఆ పరిస్థితి తెచ్చుకోకండి, ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. ప్రధానమంత్రి దగ్గరికి లెటర్ రాస్తేవి ఎన్ని రోజులా? లెటర్ రాసి అపాయింట్మెంట్ కావాలని ఇప్పటిదాకా పోయినావా? ఏమైంది? ఫాలోఅప్ చేసినావా? చెయ్యవు నువ్వు, ఎందుకంటే నీకు ఇష్టం లేదు కాబట్టి. ఇదంతా ఒకటే ముఠా, దొంగల ముఠా తయారైపోయింది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచనను దెబ్బతీసి ఆయనను ప్రధానమంత్రిని కాకుండా అడ్డుకునేటువంటి బ్యాచ్ తయారైపోయింది ఇక్కడ. సో కాబట్టి బీసీ ప్రజలారా, వీళ్ళ తత్వం అర్థమైపోయింది. కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీని బొంద పెడితేనే వీళ్ళకు సిగ్గు శరం వస్తుందిగా, లేకపోతే రాదిగా. ఆ రోజులు త్వరలో రావాలి. బీసీ ప్రజలమంతా ఇలా ఒక్కతాటి మీదకి వచ్చి మాట్లాడుతూ ఉంటే అంత చులకనైపోయిందా మీకు? యుద్ధం స్టార్టే. మేమేం వదిలిపెట్టడానికి సిద్ధంగా లేము. నీవు జానారెడ్డి ఆడేటువంటి ఆటలకు చూసుకుంటా కూర్చుంటామా? మీ రాజకీయ సమాధులు కట్టం, ఖచ్చితంగా గట్టి తీరుతాం. ఇప్పటికిప్పుడు రాజీనామా చేసి కొడంగల్లో గెలుపు చూద్దాం. కొడంగల్లో గెలిచి చూపెట్టి ఇప్పుడు రాజీనామా చేసి, లేకపోతే ఓ పని చేయి, అది అట్లే పెట్టుకో. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరం పోటీ చేద్దాం రా. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నువ్వు నేను పోటీ చేద్దాం రండి. ముఖ్యమంత్రి గారు రండి, చూపిస్తాం ఏందో మా తడాకా ఏందో, బీసీల తడాకా. ఇంకా మీ ఆటలు కొనసాగుతున్నాయి అనుకుంటున్నావు, మీ ఆటలు కొనసాగాయి. ఇక భవిష్యత్తులో నువ్వు ఒక్కడు చేసిన పాపానికి భవిష్యత్తులో మీ వర్గాల నుంచి ఒకడు మంత్రి కూడా అయ్యే పరిస్థితి ఉండదు. నువ్వు చూడు.